మల్లం రమేష్ గారు, మీరు సినిమా నిర్మాత కూడా, ఎస్ దర్శకుడిగా కూడా ఎస్ చేశారు. సార్. ఆర్ అండ్ వందే రేటెడ్ భారత్ సేవ్ ఇండియా సినిమాకు. వందే భారత్ సినిమా తీయటం జరిగింది. నిజానికి ఒక సినిమా తీయాలి అనేది చాలా మందికి అవును. ఒక కళ. వాళ్ళకి కొంత డబ్బులు ఉంటాయి. ఒక 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు డబ్బు ఉంటుంది. ఎంతైనా ఉండొచ్చు. 10 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. ఆ నెరవేర్చుకోవటం కోసం వాళ్ళు వివిధ రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళకి కొంతమంది దళారులు తారసపడతారు, మోసపోతూ ఉంటారు. మరి ఒక జెన్యూన్‌గా ఒక డైరెక్షన్ కోర్స్ చేసో, మరి యాక్టింగ్ కోర్స్ చేసో, తను సొంతంగా నిర్మాణ రంగంలోకి వెళదాము, ఏ అవకాశాలు రాలేదనుకోండి, వాళ్ళు మనమే ఒక సినిమా చేద్దాము అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు. ఈ ఫీల్డ్లోకి వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తే బాగుంటుంది? ఈ సినిమాలో అసలు తీయొచ్చా, తీయకూడదా? ఎలాంటి వాళ్ళు తీయొచ్చు ఈ సినిమాని? జనరల్గా ఏంటంటే ఫస్ట్ సినిమా రంగం కరోనా తర్వాత ప్రమాదంలో పడింది అనేది వాస్తవం. చిన్న సినిమా నిర్మాతలకు, చిన్న సినిమాలకు ఆదరణ తగ్గింది అనేది కూడా వాస్తవం. దానికి ఏంటంటే ప్రచారం భారీ ఎత్తున పెంచారండి. బాగా పెద్ద నిర్మాతలు పెద్ద సినిమాలకు సంబంధించి ప్రచార ఖర్చుని మినిమం ₹1,00,00,000 నుంచి మ్యాక్సిమం 100 కోట్ల దాకా తీసుకెళ్లారు. 100 కోట్లు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసే సినిమాలు ఉంటాయి కదా. వ్యాపారం కదండి, మనం వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ఆ అంటే వ్యాపారం ధోరణిలో వాళ్ళు పెంచుకుంటారు, వాళ్ళు థియేటర్లోకి రిలీజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళని అభ్యంతరంగానే నేను విమర్శగా చేయట్లేదండి, పరిస్థితి చెప్తున్నా. ఆ స్థాయిలో తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు తాజ్ కృష్ణ హోటల్కు అలవాటు పడ్డవారు ఉదాహరణ చెప్తానులేండి. రోడ్డు పక్క అది చాయ్ ఇది చాయ్, అక్కడ చాయ్ భారీ ఖర్చు ఉంటుంది, ఇక్కడ చాయ్ మామూలు సింపుల్గా తాగొచ్చు. వీరికి వారికి పోలిక ఉండదు. కానీ అక్కడ సినిమా సంబంధించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, సంఘాలు కావచ్చు, వారికి వీరికి ఒకటే, వారికి వీరికి ఒకటే అయినప్పుడు వీరి భవిష్యత్తు సంబంధించి ప్రణాళిక కూడా ఆ సంఘం వాళ్ళు వేయాలి. అది లేదు. తీమాకండి వద్దు ఇలా చెప్తారు, కానీ అది తీయటానికే కదా. మెంబర్షిప్ ఎందుకు ఇచ్చావు? మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత తీసేటప్పుడు చిన్న నిర్మాతలు భవిష్యత్ సినిమాని హిట్ చేయటము, ప్రమోట్ చేయటము, రిలీజ్ చేయటంలో ఈ అసోసియేషన్ పాత్ర చాలా లిమిటెడ్గా ఉంటుంది. చాలా లిమిటెడ్గా ఉంది. గతంలో బాగా పటిష్టంగా ఉండేదండి. ఈ పరిస్థితులు మారిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వీరికి ఎలా మేలు జరుగుతుందో ఆలోచించి ఆ వైపు రావాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని కంట్రోల్ చేసే విధంగా ఈ సంఘాలు లేవండి. వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. జోయి జీత ఓయి సెకండ్ అంటే గెలిచినాడే రాజు అనే విధంగా ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి, వాళ్ళకి మనసులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది గెలుస్తారు, గెలవాలని కొంతమందికి ఉంటుంది. కానీ గెలవలేదు అనుకోండి, అంటే టాప్ సీనియర్ ఆఫీసర్ ఎవరైతే అవినీతి చేద్దాం అనుకుంటాడో అలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని ఉంటారు. కానీ ఆయన గెలవలేదు, అయితే సార్ మన ప్లేట్ మార్చేస్తారు. ఇప్పుడున్న నాయకుడికి వంత పడతా ఉంటారు. చాలా మంది ఏంటంటే మెజారిటీ సినిమా కాంటెంట్ బాగుంటే ప్రజలు ఎక్కడున్నా ఆదరిస్తారు అనేది అది యథార్థం. కాకపోతే ఆ ప్లాట్ఫామ్స్, మనకున్న ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అవి కూడా సినిమాలని దానిలో కూడా కొంత రెవెన్యూ వస్తూ ఉంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే ఇంకొక రెవెన్యూ మోడల్. థియేటర్ను ఒక్కదాన్నే డిపెండ్ అయిపోయి రంగంలోకి రావటం కంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఎలాంటి సినిమాలు చూస్తారు? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా పాడు చేశారండి. ఉదాహరణకు ఇప్పుడు మనకు దానికి దళార్లు, దానికి రికమెండేషన్లు మొదటి కరోనా తర్వాత మొదటి 2 సంవత్సరాలకు తీసుకున్నారు, బాగానే, వాళ్ళకి అవసరం కాబట్టి. తర్వాత ఏమైంది? థియేటర్ జనం రాని పరిస్థితి రావటం, ఆ క్రమంలో తర్వాత ఎలక్షన్ వాతావరణం. ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పాలంటే అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైతే సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ పరమైనటువంటి కాలుష్యం బాగా ఎక్కువైందో, బూతులు కూడా వచ్చేసి దాంట్లో ఎక్కువైసరికి జనం అంతా అడుదృష్టి పెట్టారు. సినిమా కంటే అదే సినిమా లాగా ఉంది. ఆ క్రమంలో మీరు చూడండి, ఒక సినిమా మనకు వివేకాన్న సినిమా చూసారా? సినిమాలో రాలేదండి, అది థియేటర్ గాను రిలీజ్ అయితే ఆడేది కాదు. అది వాళ్ళు సామాజిక మాధ్యమంలో వేసారు, చాలా భారీగా ఆడింది, 1 కోటి చూశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేదే ఉద్దేశం, కాబట్టి సోషల్ మీడియా
అది లో ప్రముఖమైన ప్లాట్ఫామ్ యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ లో చాలా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయటం ఆ, అదే అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనకు సినిమాలకు వీలు పడినప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాలి నిర్మాత. ఈ ఆల్టర్నేటివ్ చూసుకోవాలనుకున్న కూడా దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉంది సినిమా హాల్లో. సినిమా ఫీల్డ్లో చెప్తారే మీ సినిమా ఫీల్డ్లో మోసగాళ్ళు ఉంటారు. నేను సినిమా తీసినప్పుడు కొంత డబ్బు మిస్యూజ్ అయింది. మిస్యూజ్ అయినప్పుడు కొంతమందికి చెప్పి ఇలా మిస్యూజ్ అయిన తర్వాత ఇంక గమనించండి నమ్మకస్తులు అనుకున్నా అంటే ఇవన్నీ కామన్. చూడండి ఎంత తేలిక, అయ్యో మిస్యూజ్ అయింది అనే ఆశ్చర్యం లేకుండా ఇవన్నీ కామన్ అంటున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు పర్సంటేజ్ల కోసం కావచ్చు, పనిని క్రియేట్ లేని పనిని క్రియేట్ చేసి డబ్బు మొదటి నుంచి చివరి వరకు ఎక్కడో చోట లోపం జరుగుతూనే వచ్చింది. ఇక్కడ 2 అంశాలు నేను చెప్పదలుచుకుంది. ఒకటి, ప్రచారం భారీగా ఉండాలి. ప్రచారం భారీగా ఉండాలంటే ఫిల్మ్ ఛాంబర్ కానీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఎట్సెట్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారానికి ఏవి మార్గాలు ఉంటాయో వాళ్ళు అనుసంధానం చేయాలి, వీళ్ళు కొత్తగా వచ్చిన వారికి కానీ పాత వాళ్ళకి కానీ. రెండోది, థియేటర్కు జనం రావాలి అంటే ప్రచారం ఓకేనండి. ఈ ప్రచారంతో పాటు స్టార్ ఇమేజ్ అంటున్నారు. స్టార్ ఇమేజ్ అనేది అందరికీ సాధ్యం కానప్పుడు దీనికి ఎలా రావాలో ఆలోచించాలి. అది కూడా చేత కానప్పుడు మీకు గుర్తుందో లేదో, తెలంగాణ వచ్చిన కొత్తలో మినీ థియేటర్లు అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ మినీ థియేటర్లు కూడా లేకుండా చేశారు. మినీ థియేటర్లు ఎందుకు లేకుండా చేశారండి? దానికి కారణం ఎవరు? అప్పుడు మినీ థియేటర్ చర్చ జరిగింది. చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అంటే మినీ థియేటర్ కానీ ఉండుంటే బస్ స్టాండ్లలో ఒక్కొక్క మినీ థియేటర్ కడతామని చెప్పి గతంలో కేసీఆర్ ప్రకటించినట్టుగా నాకు గుర్తుంది. ఎందుకు బస్ స్టాండ్లలో అంటే వచ్చిపోయే ప్రయాణికులు కానీ. మీరు చెప్తున్నది బాగానే ఉంది. మామూలుగా మినీ థియేటర్లు కడతారండి, ఒక 100 థియేటర్లు. దానికి కాంటెంట్, క్వాలిటీ కాంటెంట్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ పెద్ద సినిమాలు అయితేనేమో పెద్ద థియేటర్ అండి, చిన్న సినిమాలు పెద్ద థియేటర్ ఆడించుకునే శ్రమ వీరికి ఉండదు కాబట్టి మినీ థియేటర్ అయితే ఆ ఖర్చుకు దీనికి సరిపోతుంది. కొంతమంది ఆడియన్స్ వచ్చినా కూడా. ఇప్పుడు మినీ థియేటర్ల పేరుతో మల్టీప్లెక్స్లు వచ్చాయి. మల్టీప్లెక్స్ చూడండి, మల్టీప్లెక్స్ చిన్నగానే ఉంటాయి కానీ టికెట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఏమైనా కొనాలన్నా ఏమైనా తినాలన్నా చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది. అక్కడికి ఫ్యామిలీస్తో వెళ్ళరు. ఇంకా భయంకరమైన సమస్య ఏంటంటే అండి, థియేటర్లు ఎలాంటి చేయరు చిన్న సినిమాలకు. ఎందుకు చేయరంటే మీకు జనం రారు, సక్సెస్ లేదు కాబట్టి జనం ఎలాంటి చేయరు అంటారు. ఓకే, మరి 2 days ముందు ఎలాంటి చేస్తారు? అరే ముందే ఇవయ్యా అంటే లేదు. 2 రోజుల ముందు ఎందుకు ఎలాంటి చేస్తారంటే అంటే చిన్న సినిమాలకు ఒక్కొక్కసారి ఒక్కరోజు ముందే ఈ థియేటర్లో వేసుకొని చెప్పి అప్పటికప్పుడే క్యూబ్ కానీ ఎట్సెట్రా మాధ్యమాల ద్వారా దాంట్లో ప్రసారం ఏంటంటే చెప్తే ఈ 2 రోజులలో ఒక్క రోజులలో తన పోస్టర్లు కానీ తన ప్రచారం కానీ ఒక చిన్న నిర్మాత సాధ్యం అవుతుందండి. 15 రోజుల ముందు ఇవ్వండి థియేటరు, 2 వారాల ముందు ఇవ్వండి. ఒక 20 థియేటర్లు 40 థియేటర్లు ఇస్తే ఆ థియేటర్కి ఈ సినిమా వస్తుంది కాబట్టి చూడండి అని ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల సుధీర్ బాబు సినిమా ఒకటి బాగా, సుధీర్ బాబు మంచి స్టార్ హీరోల, కృష్ణ గారు అల్లుడు. కృష్ణ గారి అల్లుడు, ఆయన మంచి హిట్లు కూడా ఇచ్చున్నారు. ఆయన సినిమాకి ఈవినింగ్ షోలు పడలేదు చాలా. అంటే కాంటెంట్, ఇప్పుడు మీరు ఎంతో భారీగా ప్రచారం చేసినా కానీ దిల్ రాజు గారి సంబంధికులది ఒక సినిమా ఒకటి వచ్చింది. మరి దిల్ రాజు గారు అంటే ఆయనకి థియేటర్లో ప్రాబ్లం లేదు, ప్రచారం ప్రాబ్లం లేదు. మరి అదే చూడటం విషయానికి వచ్చేసరికి ప్రేక్షకులు రావట్లేదు. అదే కరోనా తర్వాత పరిస్థితులు మారి థియేటర్కు రావటం తగ్గించారు, ఓటీటీలో చూస్తున్నారు. అలా అని చెప్పి పూర్తిగా మరి ప్రభాస్ సినిమాకి మంచి కలెక్షన్స్ అంటే పెద్ద స్టార్స్ ఓపెనింగ్స్ ఉంటాయండి, పెద్ద డైరెక్టర్ ఓపెనింగ్స్ ఉంటాయి, అందరికి ఓపెనింగ్స్ ఉంటాయి. కంటిన్యూ అయ్యేది ఆ ఫీలింగ్ని బట్టి ఉంటుంది. ఇంకోటి, కొంతమంది కావాలని బాగలేదని కూడా రేటింగ్ తగ్గిట చేస్తున్నారు. మీకు తెలుసా అండి, కొన్ని రేట్లు 9 ఎబో పడతాయి, కొన్ని 9 పడతాయి, కొన్ని 8 పడతాయి, కొన్ని 7 పడతాయి. నా సినిమాకు, చిన్న సినిమా, నాకు 6.9 పడింది. డిస్కస్ చేశా, 6.9 మేము 7 చేస్తామండి, 8 చేస్తామండి అన్నారు. ఎట్లా చేస్తారన్న అంటే దానికి ఒక టీం ఉంటుందట. టీం ఉండి నకిలీ మాధ్యమాల ద్వారా రేటింగ్ పెంచుతారు. అంటే ఇప్పుడు వచ్చి 9, 9.5, 8 ఎన్ని నకిలీ ఎన్ని అసలు తెలియదు. అంటే ఇలా రేటింగ్ పెంచడం తగ్గడానికి ఒక వ్యవస్థ, ప్రచారానికి సంబంధించి నకిలీ ప్రచారానికి ఒక వ్యవస్థ, కాంట్రవర్సీలు యుద్ధం చేసినట్టు చేయటము, ఒక హీరో ఒక టీవీ యాంకర్ యుద్ధం చేసినట్టు చేసి ఆ సినిమాకు ప్రచారం చేసుకున్నారు. తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ గొడవ ఏం లేదు ఇప్పుడు మళ్ళీ. కాబట్టి ఇలాంటి టెక్నికల్ చేయటం లేదంటే అలా చేసుకొని వారు వెనకబడుతున్నారు. అది ఇది ఒక్క సమస్యను కదండి. జనం వస్తున్నారు ఒకటి, జనం రావట్లేదు ఒకటి. స్టార్ ఇమేజ్ ఇది వేరుంది, జనం రాని ఉన్నాయి. సుధీర్ బాబు సినిమా ఇంకొకటి చాలా, సునీల్ సినిమా కూడా చూసాను నేను. మార్నింగ్ ఏదో ఒక రోజు నడిచింది, తెల్లారి నేను వెళ్తే జనం లేదు. అంటే సినిమా బాగున్నట్టు టాక్ స్ప్రెడ్ అయితే జనం వస్తారు. ఇప్పుడు ఒక ఆసక్తి కలిగిన
యువకుడు ఒక ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఆ సినిమా నిర్మాణం అసలు చేపట్టొచ్చా? ఆయనకి ఆల్టర్నేట్గా ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలి అని అంటే ఎలాంటి అవకాశాలు అంటే ఉన్నాయి? అతను ఏంటంటే అండి, థియేటర్కు ఫార్మల్గా రిలీజ్ చేయడానికి సిద్ధపడి తదుపరి ఓటీటీలకు ఎంపిక అయ్యే రీతిలో లేదా ఓటీటీలో ఆడించుకునే రీతిలో ఆ ప్రిపేర్ సినిమా అయ్యి ఉండాలి, కాంటెంట్, ఉండాలి ఉండాలి స్టోరీ కానీ ఎస్ దాన్ని ముందు నుంచే ఓటీటీ బేస్డ్గా ఎస్ చేసుకోవాలి. వాళ్ళు ముందే కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఓటీటీ వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉంటారండి. తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏదో ఉదాహరణకు అమెజాన్ ఉంది, ఎక్కడున్నారు వాళ్ళు తెలియదు, అమెరికాలో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరు వీళ్ళు, వాళ్ళకి సంబంధించిన దళాలు చాలా మంది ఉన్నారు. నా సినిమాకు సంబంధించి ఒక మాట అడిగారు, ఉమ్. ఏమండి మీరు 3.5 లక్షలు కానీ మాకు ఇస్తే మేము అమెజాన్లో వేపిస్తున్నారు. ఉమ్. అరే నేను 3.5 లక్షలు ఇస్తే అమెజాన్లో వేయించడం ఏంటి, నాకేం అర్థం కాదు, షేరింగ్ వస్తున్నారు. తర్వాత వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏమంటే అమెజాన్ వాళ్ళు కానీ డైరెక్ట్గా 3.5 లక్షలు తీసుకునే సిస్టమ్ ఉంటే మీరు వేయండి, ఉమ్. మధ్యలో వాళ్ళుండి వేస్తే అది అంటే ఫాల్స్. ఉమ్. పైకి బాగానే చెప్తారు వాళ్ళు, కొన్ని వేయిస్తారండి. మీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒక 20-30 లక్షలు వసూలు చేస్తారండి ఒక ఉద్యోగానికి. నాకు తెలుసు ఒకటి, అవును. ఎస్ఐ పోస్టులకు 10 ఏళ్ల ఇది క్రితము ఎప్పటి నుంచినో జరుగుతున్న జరుగుతుంది, ఉమ్. వసూలు చేస్తారండి. 30 లక్షలు వసూలు చేస్తారు. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం, ఉద్యోగాలు వేయిస్తాం. ఉద్యోగాలు నేను చెప్పేది, ట్రాన్స్ఫర్లు కూడా ఓకే, ట్రాన్స్ఫర్లు కూడా వసూలు చేసిన తర్వాత వీళ్ళు ట్రై చేయరు. అవి అనుకోకుండా కానీ వస్తే వచ్చాయి కదా నేనే చేయించానని ఆ డబ్బులు కట్ చేసుకుంటారు. రాని వాళ్ళు డబ్బులు ఇంటికి ఇస్తాడు. ఇక్కడేంటి, మేము అమెజాన్లో ఇస్తాం, ఇంకా పలానా దాంట్లో ఇస్తాం, ఇంత డబ్బు అవుతుందని తీసుకున్న తర్వాత లక్కులో కానీ సెలెక్ట్ అయితేనేమో మేము వేయించామంటారు, సెలెక్ట్ కాకపోతే డబ్బులు ఇంటికి ఇవ్వటం ఉండదు. ఇక్కడ వాడు ఫోన్ ఎత్తడు. ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి, అంటే మోసపోతున్నారండి. అందుకోసం ముందు ప్రిపేర్ అయ్యి అవసరమైతే నష్టానికి కూడా ప్రిపేర్ కావాలి. అవసరం 4-5 10 మంది గ్యాదర్ అయ్యి ఒక డిజైన్ చేసుకోవాలి. నష్టపోయినా కూడా హట్ కాకుండా బాధపడకుండా ఉండేటట్టు ముందుకు వస్తేనే తన అంబిషన్ నెరవేరుతుంది. లేని పక్షంలో రాకుండా ఉండి ఓటీటీలు, ఇప్పుడు ఉదాహరణకండి ఊర్వశి ఓటీటీ ఉంది, సినిమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా మంది ఏంది వాళ్ళకి అందరిని దాకా వెళ్ళిపోతారు, అందుకే వాడుకోవచ్చు కదా. ఊర్వశి ఓటీలో కొన్ని సినిమాలు అండి అందరినీ వాడుకొని దీన్ని తన స్థాయిలో తను ప్రమోట్ చేసుకోవచ్చు. కొన్ని నెలల తర్వాత తనకు వద్దని కూడా మళ్ళీ తీసుకోవచ్చు. ఆ సిస్టమ్ కూడా ఉంది. ఇతర సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. అలా ప్రిపేర్ అయితేనే ముందుకు రావాలి తప్ప లేని పక్షంలో సొంతగా పెట్టి వచ్చి పెద్దవాళ్ళు ఆడేటువంటి ఏదైతే వాళ్ళ చక్ర వ్యూహం, వాళ్ళు ఆడే చదరంగంలో వీళ్ళు పడొద్దు. వాళ్ళ యాంగిల్ అది కరెక్టే, పెద్దవాళ్ళలో పెద్ద నిర్మాత డైరెక్ట్ వాళ్ళ యాంగిల్ అది కరెక్టే, అది కరెక్టే, వీళ్ళ యాంగిల్ ఇది కరెక్టే. మధ్యస్థం ఉండాలి అంటే అసలు చర్చలు జరుగుతాయి కదా. ఎప్పుడు నిర్మాతల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి ఇలా 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 మాట్లాడితే కదా, నువ్వు మాట్లాడటం లేదేం లేదు. ఇలాంటి గ్యాప్స్ చాలా ఉన్నాయండి. తర్వాత కార్మిక సంఘాలు ఉంటాయి సినిమా రంగంలో. ఈ కార్మిక సంఘాల వాళ్ళు అన్ని విభాగాలకు ఉంటాయి. డాన్సర్స్ కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, 24 మేనేజర్లు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ దాదాపుగా సగానికి పైగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో చిన్నవాడు సినిమా తీసుకుంటూ వచ్చి గొడవ చేసి అట్లా బెదిరించి అదరగొట్టి బ్లాక్మెయిల్ చేసి సినిమా ఆఫ్ చేస్తామని అంటే యూనియన్లు పిలిపిస్తే మిగతా వాళ్ళు కాపాలి కదా. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతో లేదో తెలీదు, పూర్తయిదో లేదో తెలియదు, వీళ్ళని బెదిరిస్తారు. ఇది ఎక్కువైన సినిమా రంగంలో యూనియన్లకు కొంచెం భయపడే అవకాశం ఉంది. అంటే పెద్ద సినిమా వాళ్ళు ఒకే రేటు, చిన్న సినిమాలు వాళ్ళు ఒకే రేటు, అసలు రిలీజ్ అవుతో లేదో పూర్తయిదో తెలియాలి ఒకే రేటు ఎలా ఇస్తారండి? అసలు ఇన్ని రకాల రేట్లు ఉన్నప్పుడు వీళ్ళ తగ్గట్టు వీళ్ళని చేయాలి కదా. బెదరగొడతారు, షూటింగ్ ఆఫ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ షూటింగ్ చేస్తే అడిగిపోతారు. అదొకటి సినిమా రంగంలో అసలు బాగలేదండి. అది పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉంది, చిన్నవాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇది కూడా చిన్నవాళ్ళకి కష్టం కలుగుతుంది. మళ్ళీ వీళ్ళు రిలీజ్కి సహకరించేది లేదు అసలు. ఇంకోటి, కొంతమంది సినిమాలో పని చేసేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇతరత్ర పని చేసేటప్పుడు ఏదో తీసినప్పుడు తీస్తారు, పని చేస్తారు. వాళ్ళకు అసలు రిలీజ్ చేసే ప్రాసెసే తెలియదు. వాళ్ళందరూ పని చేస్తారు. ఈ పని చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా తీసిన దగ్గర నుంచి రిలీజ్ చేసే వరకు జరిగే విధానాలు తెలియాలి. అలా లేదు, తెలియనంత పని చేస్తారు, ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో నిర్మాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది నేను కూడా ఎదుర్కొన్నా. కాకపోతే ఏంటంటే నాకు నేనుగా ధైర్యంగా నా పద్ధతులు నేను రిలీజ్ చేసుకున్నాను, పరిమితంగా నేను బాగుంది అనిపించుకున్నాను. తిరిగి ఇతర సామాజిక మాధ్యమాల్లో మన ఊర్వశి ఓటీటీలో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నేను ఫైనాన్షియల్గా ఎలా ఉన్నప్పటికీ కూడా మానసికంగా నిలదొక్కుని జనంలోకి సినిమా పోయే ప్లాన్ ఇప్పటికీ చేస్తున్నాను. అది నా సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా. మరోసారి చెప్తున్నాను.